అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో 2026 జూలై 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరగనున్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కర్నూలులో జరగనున్న శిక్షణ తరగతుల కరపత్రాలను శుక్రవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, బండారపు యశ్వంత్, రఘువీర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే విజయోత్సవ సంబరాలు చేసుకుంటామని ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు జీవో నెంబర్ 77ని రద్దు చేయలేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలు అందటం లేదన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలు దుస్థితిలో ఉన్నాయని చెప్పారు. పీపీపీ విధానంలో మెడికల్ సీట్ల ప్రైవేటీకరణ, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కళాశాలలను 33 ఏళ్ల పాటు పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షలా చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యగా ఆరోపించారు. ఈ సమస్యలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి సమరశీల పోరాటాలు నిర్మించేందుకే కర్నూలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ అధ్యక్షులు కోట్లు, నియోజకవర్గ నాయకులు మనీష్, పండు, తనీష్, పవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యార్థి సంఘంగా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. అయితే విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద పోరాటం నిర్వహించి ఆ సమస్యను పరిష్కార దిశగా అఖిల భారత విద్యార్థి సమైక్య ముందుండి పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ కర్నూలు నగరం నందు జరిగే ఈ రాజకీయ విద్యా వైజ్ఞానిక సదస్సుల్లో విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ వేదికగా ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. తెనాలి నియోజకవర్గం నుంచి, గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి ఏదైతే రాజకీయ శిక్షణా తరగతులు ఉన్నాయో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఈ రాజకీయ శిక్షణా తరగతులు జయప్రదం చేయాల్సిందిగా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని విద్యార్థులు అందరూ విద్యార్థులందరూ పాల్గొని ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పార్టిసిపేట్ చేసి ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్న విద్యార్థులపై దాడులు కానీ, అదేవిధంగా ప్రస్తుత ఇప్పుడు ఇండియా కూటమి చేస్తున్న ఈ తీసుకొస్తున్న ప్రత్యేకమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వ్యతిరేకంగా ఎలా పోరాటం మొదలయ్యాలనేది ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో ఈ కాన్సెప్ట్గా పెట్టుకొని తెలపడం జరుగుతుంది. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో చేపట్టబోతా ఉంది రాష్ట్ర సమితి. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ చదువుతున్న, పీజీ చదువుతున్న, ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు మీరు అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎప్పటికీ ఏ ఒక్క విద్యార్థికి కూడా పేపర్కి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు కానీ 100 కోట్లు రిలీజ్ చేస్తున్నాం, 200 కోట్లు రిలీజ్ చేస్తున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థికి ఈరోజు బ్యాంకుల్లో విద్యార్థులకి డబ్బులు పడలేదని చెప్పి ఈరోజు ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాను. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారు.